ఆటోమేటిక్గా పొజిషన్స్ కూడా చేంజ్ అయ్యాయి. వాళ్ళు విపక్షంలోకి వచ్చారు, వీళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పుడు మండలి వేదికగానే రచ్చ నడిచింది. ఇప్పుడు పెద్దల సభలోనే సవాళ్ల పర్వం హీటెక్కిస్తోంది. అసెంబ్లీలో చర్చలు, కూటమి సభ్యుల ప్రశ్నలు, మంత్రుల సమాధానాలు అంతా సాఫీగా నడిచిపోతోంది. మండలి మాత్రం అప్పుడు వైసీపీకి, ఇప్పుడు కూటమికి సవాల్గా మారింది. శాసన మండలిలో పైచేయి సాధించేందుకు కూటమి వేస్తున్న స్కెచ్లేంటి? పట్టు నిలుపుకునేందుకు వైసీపీ ఏం చేయబోతోంది? అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ మండలి ఫైట్. 2020లో పెద్దల సభలో అప్పటి అధికార పక్షంతో టీడీపీ ఢీ. ఇప్పుడు మండలిలో వైసీపీకి బలం, కూటమికి సవాల్. వాడివేడి చర్చలు, మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్. ఏపీలో మండలి సమావేశాలు ఇంట్రెస్టింగ్ గా నడుస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడు కూటమి పవర్లో ఉండగా మండలిలో మాత్రమే చర్చ జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. 2020లో మండలిలో టీడీపీ బలంగా ఉండేది. అప్పుడు అసెంబ్లీలో వైసీపీకి 151 సీట్లు ఉండటంతో వార్ వన్ సైడ్ అన్నట్లుగా సమావేశాలు నడిచాయి. టీడీపీ సభకు వెళ్లినా గొడవ జరగడం, వాకౌట్లు అంటూ నిరసన వ్యక్తం చేయడం నడిచేవి. దీంతో సంఖ్యాపరంగా అప్పుడు వైసీపీ అసెంబ్లీలో బలంగా ఉండటంతో వారిదే అప్పర్ హ్యాండ్ గా ఉండేది. అదే సమయంలో మండలిలో మాత్రం అప్పుడు టీడీపీ బలంగా ఉంటూ పోరాడుతూ వచ్చింది. అప్పుడు టీడీపీకి మండలిలో ఎమ్మెల్సీల బలం ఉండటంతో పాటు చైర్మన్ కూడా ఆ పార్టీ నియమించిన వ్యక్తి ఉండటంతో పెద్దల సభలో వైసీపీ దూకుడును అడ్డుకోగలిగింది. అమరావతి బిల్లును వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసినా మండలికొచ్చేసరికి టీడీపీ బ్రేకులు వేయడంతో ఆగిపోయింది. దీంతో ఒకానొక సమయంలో అప్పటి వైసీపీ సర్కార్ మండలిని రద్దు చేసే ఆలోచన కూడా చేసింది. ఇప్పుడు సీన్ మారింది, సీట్లు కూడా మారాయి. విపక్షంలో ఉన్న వైసీపీ అసెంబ్లీకి వెళ్లడం లేదు. మండలిలో మాత్రం తమకున్న బలంతో స్ట్రాంగ్ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో 164 సీట్లతో బలంగా ఉన్న కూటమి అక్కడ తమ వాయిస్ ను వినిపిస్తూ వైసీపీ తప్పులను ఎత్తి చూపుతోంది. మండలిలో వైసీపీ బలంగా ఉండటంతో కూటమి సర్కార్ ఏం చేసినా అడ్డుకుంటుండటంతో కూటమికి అక్కడ సవాల్గా మారింది. కల్తీ నెయ్యిపై చర్చ సందర్భంగా రచ్చరచ్చయింది. కల్తీ నెయ్యి అంశంపై షార్ట్ డిస్కషన్ కు చైర్మన్ మోషన్ రాజు అనుమతించారు. వైసీపీ సభ్యుడు పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. అయితే స్వల్పకాలిక చర్చ కోసం వైసీపీ నోటీసు ఇవ్వకపోయినా ఆ పార్టీ సభ్యుడికి మాట్లాడే అవకాశమిచ్చారంటూ టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సేమ్ టైం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కల్తీ నెయ్యి అంశంపై ప్రకటన చేసేందుకు లేచి నిలబడ్డారు. అయినా మండలి చైర్మన్ వైసీపీ సభ్యుడికే లఘు చర్చను ప్రారంభించే అవకాశమిచ్చారంటూ టీడీపీ మరోసారి అబ్జెక్షన్స్ వ్యక్తం చేసింది. ఈ సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలి చైర్మన్ మోషన్ రాజు మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. వైసీపీ ఇవ్వని నోటీసునిచ్చినట్లుగా భావించి లఘు చర్చకు అనుమతించడమే కాకుండా ప్రభుత్వం తరపున ప్రకటనకు నిరాకరించడం సరైంది కాదంటూ టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వాదోపవాదాలు, అధికార విపక్ష సభ్యుల ఆందోళనలతో మండలిలో గందరగోళం ఏర్పడింది. చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది. అయితే ఇప్పుడు మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. పైగా మండలి చైర్మన్ మోషన్ రాజు కూడా వైసీపీ హయాంలో నియమించబడ్డారు. దీంతో పెద్దల సభలో ఆ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధించే ప్రయత్నం చేస్తుందన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే షార్ట్ డిస్కషన్ పై నిబంధనలు పక్కన పెట్టి మండలి చైర్మన్ వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తోంది. మోషన్ రాజు మాత్రం అధికార పక్షం అలిగేషన్స్ ను తప్పుపడుతున్నారు. నోటీస్ విషయంలో పక్కదారి పట్టించేలా మాట్లాడడం సరికాదంటున్నారు. దీంతో మండలిలో కూటమి వర్సెస్ వైసీపీ ఫైట్ ఆసక్తికరంగా మారింది. మరోవైపు మండలిలో అప్పర్ హ్యాండ్ సాధించేందుకు కూటమి ప్లాన్స్ చేస్తోంది. ఇప్పటికే 6 వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి పార్టీలో చేరారు. ఇందులో 5 రాజీనామా చేయగా స్పీకర్ వారికి నోటీసులిచ్చి వివరణ తీసుకుంటున్నారు. ఈ 5 రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదిస్తే ఆ సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. అప్పుడు మండలిలో కూటమి బలం పెరగనుంది. తరువాత మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి కూటమి గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సేమ్ టైం కొందరు ఎమ్మెల్సీల పదవీ కాలం కూడా ముగియనుంది. ఈ సీట్లు కూడా కూటమినే కైవసం చేసుకోనుంది. ఏదైనా మండలిలో జరుగుతున్న ఫైట్ పొలిటికల్ హాట్ టాపిక్ గా పబ్లిక్ అటెన్షన్ ను గ్రాప్ చేసేలా ఉందనడంలో డౌటే లేదు.